ఏపీలో పుష్కలంగా గ్యాస్ ఉన్నా ప్రజలకు అది దక్కటం లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. కృష్ణా గోదావరి బేసిన్లోని గ్యాస్ను రాష్ట్రానికి సగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్యాస్ని ప్రభుత్వ సంస్థలకు కాకుండా రిలయన్స్కి కట్టబెట్టడంతోనే సమస్య వచ్చిందన్నారు. రాష్ట్రంలోని గ్యాస్ను బయట దేశాలకు రిలయన్స్ ఎక్కువ రేటుకు అమ్ముకుంటోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ అడగకుండా అంబానీ కాళ్లు పట్టుకుని పెట్టుబడులు పెట్టమని చంద్రబాబు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురించి మాట్లాడే మన రాష్ట్ర ప్రభుత్వం మన వనరుల్ని అంబానీకి అప్పచెప్పి అంబానీ చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఈరోజు మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి అని బతులాడుకునే పరిస్థితి వస్తాం. అంబానీ ఆ రోజు రిలయన్స్ కంపెనీ 1,50,000 కోట్లు పెట్టుబడి పెడతాం, 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నారు. 20 ఏళ్ళు అయింది. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఇన్ని లక్షల పెట్టుబడి, అన్ని లక్షల ఉద్యోగాలు అని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు 3-4 వేలకు మించి అక్కడ రిలయన్స్ కంపెనీలో పనిచేయటాలి. మరి 50,000 ఉద్యోగాలు ఏమో